గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను తొలగించబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. సచివాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు హేతుబద్ధీకరణ చేపట్టినట్లు వెల్లడించింది. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగ సంఘాలతో సమావేశం నిర్వహించిన మంత్రి డిబివి స్వామి వారి నుంచి అభిప్రాయాలు, వినతి పత్రాలు స్వీకరించారు. హేతుబద్ధీకరణ ద్వారా ఏ ఒక్క ఉద్యోగిని తొలగించేది లేదని, ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. సచివాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్న ఉద్దేశంతో ఉద్యోగుల్ని 3 విభాగాలుగా హేతుబద్ధీకరిస్తున్నామని తెలిపారు. సచివాలయ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించిన మంత్రి హేతుబద్ధీకరణ ప్రక్రియపై వారి అభిప్రాయాల్ని సేకరించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సీనియర్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రతి సచివాలయాన్ని రియల్ టైం గవర్నెన్స్ కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తోందన్నారు. ఎక్కువ మంది వాళ్ళ లైన్ డిపార్ట్మెంట్ కి అటాచ్ చేయమని, రెండోది ప్రమోషన్స్ కల్పించమని చెప్పడం జరిగింది. కొంతమంది పిఆర్సీలో వాళ్ళని జూనియర్ అసిస్టెంట్ కన్నా కూడా కాస్త తక్కువగా పెట్టారు. గౌరవంగా, ఎందుకంటే మా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎక్కువ ఉన్నాయి, మమ్మల్ని కూడా గౌరవించగా ఆ విధంగా పెట్టమని కొంతమంది చెప్పడం జరిగింది. కొంతమంది డిపార్ట్మెంట్స్ నుంచి చేంజెస్ కూడా అడిగారు. వీటన్నిటి పరిగణలో తీసుకొని వీలైనంత వరకు ఒక సాధ్యాసాధ్యాల ప్రకారం న్యాయం చేసుకునే విధంగా ముందుకెళ్తాం. గతంలో కొంతమంది అపోహల్లో ఉన్నారు, ఒక 30,000 మందిని ఏదో ఉద్యోగస్తులు తొలగిస్తారని. అంటే దానికి చెప్పాను, ఎటువంటి ఏ ఒక్క ఉద్యోగిని కూడా మేము తొలగించే పరిస్థితి లేదు. ఎందుకంటే కొన్ని ఖాళీలు కూడా ఉన్నాయి. కొన్ని చోట్ల డిపార్ట్మెంట్లో మాకు ఇంకా అదనంగా అవసరం ఉంది. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో వాటికి కూడా తీసుకుంటే ఆల్రెడీ మెడికల్ అండ్ హెల్త్ ఉన్న ఎంప్లాయీస్ తోటి ఆ భర్తీ చేసే పరిస్థితి ఉంది. మల్టిపుల్ టాస్క్ అంటే వాళ్ళలో పని భారం పెరుగుతుందని అన్నారు. పని భారం కూడా పెరిగేటువంటి పరిస్థితులు ఉండవండి. ఒకవేళ మల్టిపుల్ టాస్క్ చిన్న దానిలో ఉంటే వాళ్ళు ట్రాన్స్ఫర్ మీద ఇంకో ప్లేస్ సెక్రటరీకి వెళ్తే వాళ్ళు సింగిల్ వర్క్ చేస్తారు. అంతేగాని వాళ్ళకి ఏదో ఇంకో ప్రమోషన్ వచ్చేంత వరకు వేజ్ చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళకు ఉన్నటువంటి ఏపీసీ దానిలో అయినా ట్రాన్స్ఫర్ అనేది కూడా ఏబీసీలో ఏ సెక్రటరీ నుంచి ఏ సెక్రటరీకి అయినా కానీ వాళ్ళు బదిలీ వెళ్ళొచ్చు. ఇందులో వాళ్ళకి స్వేచ్ఛ ఉంది. ప్రమోషన్ ఛానల్స్ అడిగారు, వాటి రెండు కూడా మేము పరిశీలన చేస్తామని తెలియజేసుకుంటూ సహకరించాలని కూడా నేను వాళ్ళకి కోరడం జరిగిందండి. హేతుబద్ధీకరణలో భాగంగా ఉద్యోగుల్లో అత్యధికులు ఇతర ప్రభుత్వ శాఖల్లోకి వెళ్లేందుకు సచివాలయ ఉద్యోగ సంఘాలు ఆసక్తి చూపాయి. ప్రమోషన్లో సర్వీస్ నిబంధనలు సరిగా లేని కారణంగా తీవ్రంగా నష్టపోతున్నామని ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో వారేళ్లుగా పంపారని వార్డు వెల్ఫేర్, ఎడ్యుకేషనల్ కార్యదర్శుల తరపున సంఘం నాయకులు మంత్రిని కోరారు. పంచాయతీ కార్యదర్శుల్ని పంచాయతీల్లో భాగస్వాములు చేయాలని, ఇంజనీరింగ్ అసిస్టెంట్లను ఇంజనీరింగ్ శాఖలో, ఎనర్జీ అసిస్టెంట్లను విద్యుత్ పంపిణీ సంస్థల్లో చేర్చాలని ఆయా సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు. ప్లానింగ్ కార్యదర్శుల్ని పట్టణ ప్రణాళిక విభాగంలో చేర్చి ట్రేసర్ పే స్కేల్ వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. నోషనల్ ఇంక్రిమెంట్స్ ని డేట్ ఆఫ్ జాయినింగ్ నుంచి కన్సిడర్ చేస్తూ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగింది. ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రమోషన్స్ లో కొంతమందికి ఒక్క ఇంక్రిమెంట్ మాత్రమే ప్రమోషన్ తీసుకుంటే పెరిగే అవకాశం ఉంటే, మిగిలిన కొంతమంది విభాగాలకు సంబంధించినటువంటి సచివాలయ ఉద్యోగులకు విపరీతంగా 10-12 ఇంక్రిమెంట్లు పెరిగేటువంటి అవకాశం ఉంది. ఈ అసమానతలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని తొలగించి నెక్స్ట్ ప్రమోషన్ తీసుకునేటప్పుడు సమానమైన పే స్కేల్ వచ్చే విధంగా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగింది. అలాగే మల్టీపర్పస్ ఫంక్షనరీ వల్ల వస్తున్నటువంటి ఇబ్బందుల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగింది. ప్రీతమ మంత్రివర్యులు అలాగే అధికారులు కూడా ఎక్కడ ఆందోళన చెందనాల్సిన అవసరం లేదని చెప్పి తెలియజేస్తూనే రాబోయే రోజుల్లో ఈ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి వారు తెలియజేయడం జరిగింది. అలాగే సచివాలయ ఉద్యోగులందరికీ కూడా తగిన విధంగా న్యాయం జరిగే విధంగా పదోన్నతులు వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతాను. వీలైనంత త్వరగానే హేతుబద్ధీకరణ ప్రక్రియను ముగించి ఆయా ప్రభుత్వ విభాగాల్లోకి విధులు కేటాయించేలా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టనుంది. ఇందుకోసం త్వరలో అధికారుల కమిటీని నియమించనున్నారు.